ఈ దినం మీతో ఓ ప్రత్యేకమైన వర్తమానం ద్వారా ప్రభు మాట్లాడటానికి నా హృదయాన్ని పురికొల్పుతున్నారు. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అందరూ చూడండి. కీర్తనల పుస్తకం 24వ కీర్తన 7వ చరణం. 24వ కీర్తన 7వ చరణం. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ కలిగిన రాజు ప్రవేశించున్నట్లు. పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తుకొనుడి. చాలు, అందరూ నాతో కలిసి చెప్పండి. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుడి, పురాతనమైన తలుపులారా, మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. కీర్తనకర్త దావీదు ఈ చక్కటి కీర్తన రాస్తూ గుమ్మములతో మాట్లాడుతున్నాడు. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకోండి, పురాతనమైన తలుపులారా, మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి అని మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, గుమ్మాలకు తలలుంటాయా? గుమ్మములారా, మీ తలలు పైకెత్తుడి అంటాడు. గుమ్మాలకు తలలుంటాయా? మీరు పెట్టేటట్టే ఉన్నారు, ఏమీ చెప్పట్లా. గుమ్మాలకు తలలుంటాయా? అది ఏది మా అమ్మ వచ్చిందా? రాలా. గుమ్మములకు తలలుండవు, కానీ అంటాడు, గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకునుడి, పురాతన తలుపులారా, మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి అంటున్నాడు. గుమ్మాలకు తలలుండవు, కానీ ఆ గుమ్మం లోపల బ్రతికే ప్రజలున్నారు చూసారా, ఎందుకో తలదించుకొని బ్రతుకుతున్నారు. కృంగిపోయిన స్థితిలో, కూలిపోయిన స్థితిలో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బ్రతుకుతున్నారు. ఆ ఇంట్లో వాళ్ళంతా తలదించుకొని తలెత్తుకోలేని స్థితిలో, అవమానకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉంటే, తలదించుకొని బ్రతుకుతున్న ఆ ఇంటి వారితో అంటాడు, ఇంటిలో ఉండి తలదించుకొని అవమానంతో కృంగిపోయిన ప్రజలారా, మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ కలిగిన రాజు మీ లోపట ప్రవేశించబోతున్నాడు. పురాతనమైన తలుపులారా, మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి అని మాట్లాడతాడు. లోకంలో మనుషుడు కొన్ని సందర్భాల్లో తాను పొందుకున్న అపజయాన్ని బట్టి తల ఉంచుతాడు. అపజయాన్ని బట్టి అవమాన భారంతో తలెత్తుకోలేక తలదించుకొని దీవిస్తూ ఉంటాడు. ఇంకొంతమంది వాళ్ళ జీవితంలో వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళకు పడినటువంటి మచ్చను బట్టి, వీడు తాగుబోతుడురా, వీడు దొంగరా, వీడు తిరుగుబోతుడురా అని సమాజం అతని ప్రవర్తనను బట్టి కొన్ని చేదైన ముద్రలు వేస్తే, ఆ వ్యక్తి నలుగురు మధ్యలో తలెత్తుకోలేక తన దుష్ట ప్రవర్తనను బట్టి తలదించుకొని మనిషి బ్రతుకుతాడు. నీట్ ఎగ్జామ్ రాశాడు, 2 సంవత్సరాలు కష్టపడ్డాడు, సుమారుగా 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు చదివించారు. అబ్బాయి నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతాడని తల్లిదండ్రులు గంపెడి ఆశతో ఎదురు చూశారు. అందరికీ సంతోషంగా చెప్పారు, ఈ సంవత్సరం తప్పకుండా మా అబ్బాయి కొడతాడు అని అన్నారు. ఎందుకో వాడు కొట్టలేకపోయాడు. ఆ వార్త తల్లిదండ్రులు విన్న తర్వాత, తెలిసిన తర్వాత వారం రోజుల పాటు ఇంట్లో నుంచి బయటికి రాలేక ఆ ఇంటి లోపటే తలదించుకుని ఆ ఇంటి వాళ్ళు బ్రతుకుతారు. తలదించుకొని ఇంటి లోపట బ్రతుకుతున్న ప్రజలతో దేవుడు చూసి అంటాడు, తలదించుకొని బ్రతుకుతున్న ప్రజలారా, మీ తలలు పైకెత్తండి, మహిమ కలిగిన రాజు మీ లోపట ప్రవేశించాలని కోరుకుంటున్నాడు. చెప్దాం హల్లెలూయా. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఏదైనా విషయంలో అవమానపడి కొన్ని రోజుల నుంచి నలుగురి మధ్యలో నీ ముఖాన్ని చూపించలేక, ఈ బ్రతుకు నేను బ్రతికే కంటే నేను చచ్చిపోతే పోయిద్దే, ఎంతకాలం ఈ నింద అవమానమని
బ్రతుకులో ఎదురైన అవమానాన్ని బట్టి తలదించుకొని కొన్ని సంవత్సరాల నుంచి నలుగురు మధ్యలో ముఖం చూపించలేక చాటేస్తూ బ్రతుకుతూ ఉంటే, ఈరోజు నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తలను పైకెత్తే దేవుడై ఉన్నాడు. ఎక్కడ అవమానంతో కృంగిపోయావో కృంగిపోయిన చోటే తన 2 చేతులు చాపి ఆకాశం అంత ఎత్తుకు నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. చెప్దాం ఆమేన్. అసలు ఒక మనిషి తన బ్రతుకులో ఎందుకు తలదించుకుంటాడు? ఆ తలవంపుల పని ఎందుకు ఒక మనిషి చేశాడు? తలదించుకొని బ్రతుకుతున్నటువంటి ఆ వ్యక్తిని మరలా దేవుడు ఎట్లా ఆ వ్యక్తిని పైకి లేవనెత్తుతాడు? కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఈ వాక్యపు ముగింపులో నిశ్చయంగా నా హృదయపూర్వకంగా మిమ్మల్ని దీవిస్తున్నాను. ఏ స్థలంలో తల ఉంచుకున్నారో, ఏ బంధువుల మధ్యలో తల ఉంచుకొని బ్రతికారో, ఏ స్నేహితుల మధ్యలో అవమానాన్ని అనుభవిస్తూ బ్రతికారో, మీరు అనుభవించిన నిందకు ప్రతిగా 2 అంతల ఘనత నా దేవుడు ఒక్కొక్క బిడ్డకు నిశ్చయంగా అనుగ్రహించునుగాక. చెప్దాం ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మోషే తర్వాత ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడి పేరు యెహోషువ. యెహోషువ సారథ్యంలో హాయి పట్టణం మీద భయంకరమైన ఓటమిని పొందుకొని సర్వలోకనాథుని నిబంధన మందసం ఎదుట యెహోషువ తల వంచి పిచ్చోడేడ్చినట్లు ఏడుస్తున్నాడు. అంతటి వరకు అతడు పరాక్రమవంతుడు, యోధుడు. ఎక్కడా తాను తలదించుకున్నట్లుగా, తల ఉంచినట్లుగా బైబిల్లో మనం చూడం. ఎందుకో ఈ స్థలానికి వచ్చిన తర్వాత మందస్సు పెట్టి ఎదుట తల వంచి బట్టలు చింపుకొని నెత్తి మీద ధూళి పోసుకొని, దేవా మమ్మల్ని ఓటమికి అప్పగించడానికే ఐగుప్తులో నుంచి విడిపించావా? ఎందుకు మాకు ఈ ఓటమని గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, యెహోషువ మీరు ఎందుకు ఓడిపోయారో తెలుసా? ఇక్కడ ఎందుకు మీరు తలదించుకున్నారో తెలుసా? మీ మధ్యలో ఆకాను అనే ఒకడు పాపం చేశాడు. ఆకాను అనే ఒకడు పాపం చేయటాన్ని బట్టి, ఆ ఒక్కడు చేసిన పాపాన్ని బట్టి మీరందరూ ఓడిపోయారు అని మాట్లాడుతున్నాడు. నా వైపు చూడండి. 6 లక్షల మంది యోధుల్లో 40 లక్షల మంది ఇశ్రాయేలీల సైన్యంలో పాపం చేసింది ఎంతమంది? సౌండ్ పెంచాల, వెనకున్న వాళ్ళు కూడా చెప్పాలి. ఎంతమంది? 6 లక్షల మంది యోధుల్లో 5,99,999 మంది, వాళ్ళంతా ఆల్ రైట్. ఈ 6 లక్షల మందిలో తప్పు చేసింది ఒక్కడు. 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్లో అపరాధం చేసిన వాడు ఒక్కడు. నేనంట, ఒక్కడు తప్పు చేస్తే 40 లక్షల మందిని ఓటమికి అప్పగించడం దేవునికి న్యాయమా? న్యాయమే. ఎందుకో తెలుసా? దేవుడు సంఘము నుండి, కుటుంబం నుండి సామూహిక భక్తి జీవితాన్ని కోరుకుంటున్నాడు. సామూహిక పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, చాలాసార్లు నీ జీవితంలో కూడా, నీ కుటుంబ జీవితంలో కూడా కొన్నిసార్లు నువ్వు ఓడిపోవటానికి కలిగిన కారణం ఏంటంటే, ఒక తండ్రిగా యు ఆర్ ఆల్ రైట్. నిన్ను అడిగే మాట, నీ యవ్వన కుమారుడు ఎలా ఉన్నాడు? ఒక తల్లిగా నువ్వు చాలా భక్తి కలిగిన దానివి, నో డౌట్. నువ్వు మంచి భక్తి కలిగిన దానివి, కానీ నీ గర్భాన పుట్టిన నీ కుమార్తె భక్తి జీవితం ఎట్లా ఉంది? భార్యాభర్తలు భక్తిగా బ్రతుకుతున్నారు. ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్ల మంచి భక్తిగా బ్రతుకుతుంది. ఆ ఇంట్లో ఉన్న మగబిడ్డ, ఒక బిడ్డ ఉన్నాడు చూసారా, ఆ ఒక్క బిడ్డ చేసిన అపరాధం వీళ్ళంతా ఓడిపోవటానికి కారణమవుతుంది. ఎందుకయ్యంటే, దేవుడు క్రైస్తవ కుటుంబాలలో నుండి సామూహిక పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. క్రైస్తవ కుటుంబాలలో నుండి సామూహిక భక్తి జీవితాన్ని కోరుకుంటున్నాడు. మీరు అనొచ్చు, అట్టెట్లా అయ్యా? కారు ఉంది, కారుకి ఎన్ని టైర్లు ఉంటాయి? ఏమండి, 40 ఉండవు కదా? ఎన్ని ఉంటాయి? కుటుంబంలో కూడా ఎన్ని ఉంటాయి? ఎంతమంది ఉంటారు?
చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అంటారు కదా. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు. ముసలోళ్ళ ఆ ముసలోళ్ళని ఎప్పుడో చంపేవు కదా తమ్ముడు. సరే విందాం. తల్లి, తండ్రి. ఇప్పుడు కారు ముందుకు వెళ్ళాలంటే పోయిన కారు ముందుకెళ్ళిద్దా? 3 టైర్లు బాగున్నాయి, ఒక టైర్కే పంచర్ అయింది. డ్రైవ్ చేయండి చూద్దాం. అలాగే ప్రభు బిడ్డలారా, ఎన్నో క్రైస్తవ కుటుంబాలు ఈరోజు ఓడిపోవటానికి, అవమాన భారంతో తల ఉంచుకోవటానికి, అయ్యో నా బ్రతికేంటి ఎలా అయిపోయిందని గుండెలు బాదుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ఏడవటానికి కారణం ఏంటంటే, కుటుంబంలో ఒకరు భక్తిగా ఉంటే మరొకరు భక్తిహీనంగా ఉంటున్నారు. ఒకరు పవిత్రంగా బ్రతికితే మరొకరు అపవిత్రంగా బ్రతుకుతున్నారు. ఒకరు వాక్యానికి ఖచ్చితంగా జీవిస్తుంటే మరొకరు అదే వాక్యానికి పూర్తి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. చెల్లిమా, నీ ఇంట్లో పరిస్థితి కూడా ఇదే కదా. అన్నయ్య, నీ కుటుంబంలో పరిస్థితి కూడా అదే కదా. ఎందుకో నీలో ఉన్న భక్తి నీ కూతుర్లో చూడలేకపోతున్నావు, నీలో ఉన్న భక్తి నీ కొడుకులో చూడలేకపోతున్నావు. నీవు దేవుని ప్రాణాధికంగా ప్రేమించేటట్లుగా నువ్వు బ్రతికితే అదే నీ కడుపును పుట్టిన బిడ్డలు లోకాన్ని ప్రాణాధికంగా ప్రేమించేవాళ్ళుగా ఉన్నారు. అందుకనే ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలరా, ఈ కూడికకు దేవుడు మనందరినీ ఎందుకు నడిపించాడో తెలుసా? దేవుడు నిన్ను మాత్రమే కోరుకోవట్లేదు, నీ కుటుంబం అంతటిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సామూహిక భక్తిని నీ ఇంటిలో నుంచి నా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సరే, ఇతడు చేసిన పాపాన్ని బట్టి నాయకుడు తల ఉంచుతున్నాడు. ఇంతకీ ఆకారం ఏంటి? యెరికో మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, యెరికోలో మీరు శోధించబడతారు, యెరికోలో ఉన్నది ఏది మీరు ముట్టొద్దు, ప్రతిదీ మీరు అగ్నితో కాల్చివేయండి అని దేవుడు కరాఖండిగా చెప్పాడు. ఆకాను అనే ఒకడు యెరికో పట్టణానికి వెళ్ళిన తర్వాత బంగారాన్ని, వెండిని, ఏనారు పైవస్త్రాన్ని చూసి, బైబిల్లో రాయబడిన మాట, చూసి ఆశించి తీసుకొని దాచుకున్నాడు. అందరూ చెప్పండి. చూసి, సౌండ్ పెంచాల, చూసి ఆశించి, అప్పుడే దాచుకునే, మనంతా దాచుకునే వ్యవహారమే. చూసి దాచుకున్నాడు. దేవుడు ముందే చెప్పాడు, యెరికో మిమ్మల్ని శోధిస్తుంది, జాగ్రత్త. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఆకానును యెరికో ఎలా శోధించిందో నా జీవితంలో కూడా నన్ను శోధించే లోకంలో నేను బ్రతుకుతున్నాను. సంగమా, సుమి, నీవు కూడా నేను శోధించే లోకంలో నువ్వు బ్రతుకుతున్నావు. నేత్రాశ నిన్ను శోధిస్తుంది, శరీరాశ నిన్ను శోధిస్తుంది, జీవపడము నిన్ను శోధిస్తుంది. మెటుకు మీరు నేను శోధించే లోకంలో బ్రతుకుతున్నాం. నీ జీవితంలో శోధనను సహించడం కాదు, కానీ శోధనను జయించిన వాడు ధన్యుడు. చెప్తాం గట్టిగా ఆమేన్. ఎవరు ధన్యుడు? ఇక్కడ ఆకాని ఏం చేశాడంటే చూశాడు, ఆశించాడు. ఆశ దేని వలన పుట్టిందయ్యి అంటే చూసిన దాన్ని బట్టి. దేవుని మాటలు వింటున్న బిడ్డలారా, శరీరపు అవయవాలన్నిటిలో అతి ప్రాముఖ్యమైనది నీ కన్ను. కళ్ళతో చూశాడు, మనస్సులో ఆశించాడు, నిగ్రహించుకోలేకపోయాడు. ఆ నిగ్రహించుకునే శక్తి లేకపోవటాన్ని బట్టే ఆకాను దారుణంగా చంపబడ్డాడు. ఆకాను ఒక్కని బట్టి యావత్ ఇశ్రాయేలు ప్రజలు సాతాను చేతిలో ఓడిపోయారు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కన్ను నిన్ను శోధిస్తున్నప్పుడు, శరీరం నిన్ను రేపుతున్నప్పుడు, శరీరపు ఆశా ఇచ్చలు కోరికలు పదే పదే నిన్ను పురికొల్పుతున్నప్పుడు దేవుని ఎదుట నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకొని నిగ్రహ శక్తి కలిగిన వాడిగా నువ్వు బ్రతకాలి. ఎందుకు ఇక్కడ పరిశుద్ధాత్మ అనే పేరు వాడానంటే, అపోస్తుడైన పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ ఏమంటాడంటే,
పరిశుద్ధాత్ముడు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు అంటాడు. నిగ్రహ శక్తి నీకు లేకపోతే తిండి దగ్గర ఓడిపోతావు, ఒక అమ్మాయి దగ్గర ఓడిపోతావు, ఒక ఫోర్నోగ్రఫీ దగ్గర ఓడిపోతావు, అశ్లీలమైన బూతు బొమ్మ దగ్గర ఓడిపోతావు. ఒక అందమైన అమ్మాయి నీ కళ్ళ ముందు వెళ్తూ ఉంటే చూసి మనసులో అపవిత్రంగా ఆలోచించేటట్లుగా ఓ చిన్న శోధన దగ్గర కూడా నిగ్రహ శక్తి నీకు లేకపోతే ఓడిపోతావు. బిడ్డలారా, భక్తి జీవితంలో నిగ్రహ శక్తి లేకపోతే భక్తి జీవితంలో ఓడిపోవటం మాత్రమే కాదు, ప్రతి విషయంలో కూడా నిగ్రహత లేనివాడు ఓడిపోతాడు. ఓ చోట అద్భుతమైన మానసిక శాస్త్రవేత్తలు అందరూ ఒక క్లాస్ రూమ్కి వచ్చారు. అది 6వ తరగతో 7వ తరగతో. ఆ క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలందరికీ, మీకు 6వ తరగతి 5వ తరగతి అంటే మీకు తెలియదేం కాదు కదా, వాళ్ళందరికీ ఈ మానసిక శాస్త్రవేత్తలు క్యాడ్బరీ చాక్లెట్ ఇచ్చారు. అది ఎంతది కాదు, చెప్పండి ఎంతది? ఎంత పొడుగు క్యాడ్బరీ చాక్లెట్ క్లాస్ రూమ్లో ఉన్న 40 మందికి ఇచ్చి వాళ్ళతో అన్నారంట, రే బాబు, మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాం, 10 నిమిషాల తర్వాత వస్తాం, మేము వచ్చిందాకా ఎవ్వరూ తినొద్దే, మేము వచ్చిందాకా ఈ క్యాడ్బరీ చాక్లెట్ ఎవరూ తినొద్దు, 10 నిమిషాల తర్వాత మేము వస్తాం అని చెప్తే 40 మంది ఎస్ సార్, చెప్పండి ఎస్ సార్, మీరు అన్నట్లే ఎస్ సార్ అన్నారు. వాళ్ళు చెప్పారు 10 నిమిషాల దాకా మీరు తినొద్దు. అసలు వాళ్ళు చేతిలోకి ఇవ్వకుండా 10 నిమిషాల తర్వాత ఇస్తే పోయేది, వీళ్ళకి శోధనే ఉండేది కాదు. విచిత్రం ఏంటంటే ఈ 40 మంది చేతిలో ఈ పేద క్యాడ్బరీ చాక్లెట్ పెట్టారు. అన్నాడు ఆయన, నేను వచ్చిన దాకా అందరూ కళ్ళు మూసుకొని ఉండండి అన్నాడు. బయటికి వెళ్ళిపోయారు. ఇక పిల్లలు ఏం చేశారో తెలుసా? 40 మంది చేత్తో ఇట్ట పట్టుకొని ఒకడు కన్ను మూసి ఇంకొక కన్ను తెరిచి ఇట్టా చూస్తున్నాడు. తినాలని లోపట ఆరాటం. 10 నిమిషాల దాకా తినొద్దు అన్నాడు. ఒకడేం చేశాడో తెలుసా? నా ప్రాణం ఆగేటట్లేదు, ఏదైతే అయింది తినేసేయాలని చెప్పి పొట్లం విప్పదీశాడు. నిమిషం తర్వాత 1/2 నిమిషంలో మొత్తం తినేసాడు. వాడిని చూసి ఇంకొకడో ఓ 40 మందిలో 20 మంది మాత్రం 5 నిమిషాల దగ్గర ప్రాణం బెగబెట్టారు. వాళ్ళు 10 నిమిషాల దాకా తినొద్దన్నారు కదా, 5 నిమిషాలే కదా ఉంది, ఈ 5 నిమిషాలు ఓపిక పడదామని చెప్పి ఒక్కొక్కడు ఒంట్లు లెక్కేస్తున్నారు. 1 2 3 4 రే నిమిషం అయిపోయిందా? ఎక్కడరా, 1/2 నిమిషం అయిపోయింది. ఒరే బాబు, నేను ఆగేటట్లేను రాని ఈ 10 మందిలో 5 మంది తినేశారు. 10 నిమిషాల తర్వాత మానసిక శాస్త్రవేత్తలు క్లాస్ రూమ్కి వస్తే 40 మందిలో 5 అనుకుండా ఆ చాక్లెట్ని అట్లాగే పట్టుకున్నారట. అప్పుడు వాళ్ళు మానసిక శాస్త్రవేత్తలు 40 మందితో అన్నారట, బాబు, మీ 40 మందిలో ఈ 5 బిడ్డలు నిగ్రహ శక్తి కలిగినటువంటి వాళ్ళు, మీరందరూ నిగ్రహ శక్తి లేనటువంటి వాళ్ళు. ఇది ఒక తిండే కదా అని తేలిక ఎంచుకోకండి. ఆయన చెప్తున్నాడు, తిండే కదా అని తేలిక ఎంచుకోకండి. ఆ తిండి దగ్గర ఓడిపోయిన జ్యేష్ఠుడే కనిష్ఠుడైపోయాడు. తిండి దగ్గర గెలిచిన కనిష్ఠుడే, సౌండ్ పెంచాలి అందరు గట్టిగా. తిండి దగ్గర ఎవరు ఓడిపోయారు? మన అన్నయ్య ఏషావు అన్నయ్య, మందంతా అదే బ్యాచ్. గమనించండి, తిండి దగ్గర ఓడిపోయాడు. పుట్టడం జ్యేష్ఠుడిగా పుట్టాడు, కానీ ఆ నిగ్రహ శక్తి లేక జ్యేష్ఠుడు కనిష్ఠుడైపోయాడు. నిగ్రహ శక్తి కలిగిన యాకోబు కనిష్ఠుడిగా పుట్టాడు, కానీ నిగ్రహ శక్తి ద్వారా జ్యేష్ఠుడిగా మార్చబడ్డాడు. అప్పుడు అన్నాడట, నాయనా, ఇది క్యాడ్బరీ చాక్లెటే కదా అని మీరు అనుకోకండి, భవిష్యత్తులో ప్రతి విషయంలో కూడా మీరు నిగ్రహత లేని వారిగా ఉంటారు, నిగ్రహత లేకపోతే బ్రతుకులో ఓడిపోతారు అని చెప్పాడు. సుమారుగా 20 సంవత్సరాల తర్వాత అదే గ్రామానికి అదే స్కూల్కి వచ్చారు. అదే స్కూల్కి వచ్చి ఆ సంవత్సరం ఆ 40 మంది లిస్టు తీశారు. 20 సంవత్సరాల తర్వాత ఈ 40 మంది ఏం చేస్తున్నారు అని అంటే, ఓడిపోయిన 35 మంది, కొందరు టాపీ మేస్త్రులుగా, కొందరు ఆటో డ్రైవర్లుగా, మరికొందరు పొలం పని చేసేవాళ్ళుగా, ఇంకొంతమంది హౌస్ కీపింగ్ చేసేవాళ్ళుగా,
ఈ 35 మంది పిల్లలు కూలీనాలి చేసుకునే వాళ్ళుగా ఉన్నారు. చాక్లెట్ దగ్గర నిగ్రహత చూపించారే, ఆ 5 పిల్లలు శాస్త్రవేత్తలు, డాక్టర్లు, కలెక్టర్లు అయ్యారంట. ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఆకానును బంగారము, వెండి, వస్త్రము శోధించినట్లుగా గమనించు. ఒక అమ్మాయి నిన్ను శోధించవచ్చు, ఒక అబ్బాయి నిన్ను శోధించవచ్చు, ఒక ఫోర్నోగ్రఫీ నిన్ను శోధించవచ్చు, నీ ఉద్యోగ స్థలములో ఉన్న కొలీగ్ నిన్ను శోధించవచ్చు. ఆకానులాగా శోధనకు నువ్వు ఓడిపోయేవాడిగా కాకుండా శోధనలో నువ్వు గెలిస్తే కిరీటాన్ని దేవుడు దాచిపెడతాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆకాను శోధనకు ఓడిపోవటాన్ని బట్టి, ఆకానును బట్టి యెహోషువ తలదించుకున్నాడు. ఐలారా నా వైపు చూడండి. ఒక కొడుకుగా నువ్వు తప్పుడు కార్యక్రమం చేస్తే నిన్ను బట్టి తల్లిదండ్రులు తలదించుకుంటారు, జాగ్రత్త. ఒక కుమార్తెకరమైన ఒక కార్యం నువ్వు చేస్తే నిన్ను బట్టి కన్నా గర్భం, కన్నా తండ్రి తలదించుకునే ప్రమాదం ఉంది. యవన బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తాను. ఆ తల్లిదండ్రుల గర్భాన పుట్టినందుకు వాళ్ళ రుణం మీరు ఎట్లా తీర్చుకోవాలో తెలుసా? మిమ్మలను బట్టి తల్లిదండ్రులు తలెత్తుకుని తిరిగేటట్లుగా మీరు చేయుదురుగాక. చెప్దాం గట్టిగా ఆమేన్. వాళ్ళు తలెత్తేవారిగా మీరు చెయ్యాలే కానీ బంధువుల మధ్యలో నువ్వు చేసిన పనిని బట్టి వాళ్ళు తలదించుకునేవారిగా పొరపాటును చేయొద్దని ప్రభు పేరిటి నేను మనవి చేస్తూ ఉన్నాను. సరే, మంచిది. ఆకాను తప్పు చేస్తే చేశాడు. దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేసినందుకు మనిషిని శిక్షించడు. చేసిన తప్పును దేవుడు తెలియచేస్తే ఒప్పుకోకుండా కవరింగ్ చేస్తారు, చూసారా? దాన్ని కోటింగ్ కొట్టి, ఏం ఆదామా తిన్నావా అంటే, నేను తినలేదయ్యా, ఆవిడ తినమంటే తిన్నాడుగా. డైరెక్ట్గా తిన్నానని చెప్తే పోయిద్దిగా. ఈ సమాధానం ఎట్లుందంటే డొంక తిరుగుడు వ్యవహారం. మీలో పాపం చేసిన వాళ్ళు ఎవరని యావత్ ఇశ్రాయేలు ప్రజలను నిలవబెట్టి అడిగితే, ఈ యావత్ ఇశ్రాయేలు ప్రజల్లో ఆకాను పొరపాటున ఒప్పుకోలేదు. మనిషి స్వభావం ఎట్లాంటిదంటే, నా వైపు చూడండి. ఎవరి స్వభావం? కొంచెం గట్టిగా. ఎక్కడో అంతరిక్షంలో ఉన్నారు అనుకునేరుగాక మనమే. మనకుండే స్వభావం ఏంటంటే, ఎదుటి వాళ్ళ తప్పులను గూర్చి ఎన్ని గంటలైనా బెల్లు బ్రేకు లేకుండా నాన్ స్టాప్ బస్సులాగా ఎన్ని గంటలైనా మాట్లాడగలుగుతాం, కానీ మన తప్పును ఈ నోటితో పొరపాటును ఒప్పుకోం. ఆడు 10వ తరగతి రాశాడు, రిజల్ట్స్ వచ్చినాయి. వాడి దగ్గరికి వెళ్ళి అడిగారంట, ఒరే అబ్బాయి 10వ తరగతి రిజల్ట్స్ వచ్చినాయి కదా, పాస్ అయ్యావా తప్పావా అని నిన్ను అడిగారట. ఈడంటాడంట, మన ప్రెసిడెంట్ గారు అమ్మాయి కూడా తప్పింది. ఒరే, నువ్వు పాస్ అయ్యావా లేదా? మన టీచర్ గారు అబ్బాయి కూడా తప్పాడు. ఒరే, టీచర్ గారు అబ్బాయి కాదురా, నువ్వు పాస్ అయ్యావా లేదా? మీకు తెలీదా? మన లాయర్ గారు అమ్మాయి కూడా తప్పింది అన్నాడంట. రాయ్, టీచర్ గారు కొడుకు సంగతి ఎవరిని అడిగారు? లాయర్ గారు అమ్మాయి సంగతి ఎవరిని అడిగారు? ప్రెసిడెంట్ గారు అమ్మాయి సంగతి ఎవరిని అడిగారు? ఎంతకు నువ్వు పాస్ అయ్యావా లేదా అంటాడంట. మీ అబ్బాయి కూడా చెప్పాడు, తెలియదా మీకు ఇది? ఒరే, నీ సంగతి చెప్పరా అంటే ఆఖరిలో అంటాడంట, నేను కూడా మీ అబ్బాయితో పాటు ఒంటరిగా ఉంచడం ఎందుకని మీ అబ్బాయికి జత కలిసా, నేను కూడా తప్పాను అన్నాడట. చూడండి, వాడి ఓటమిని ఎంత తెలివిగా చెప్పుకుంటా వస్తున్నాడు. ఆకాను చేసిందదే, కయ్యూను చేసిందదే. కయ్యూను, నీ తమ్ముడు ఎక్కడా? భలే ఓడువయ్యా, మా తమ్ముడికి నేనేమన్నా కావాలా వాడినా, నన్ను ఏమన్నా వాచ్మెన్గా పెట్టుకున్నావా? నెల జీతం ఇచ్చినోడు కూడా ఇట్ట అడగడం. నా వైపు చూడండి, నెల జీతం ఇచ్చినోడు కూడా ఇట్ట అడగడం. నా తమ్ముడిని కూర్చి అడుగుతున్నావు, నా తమ్ముడికి నేనేమైనా కావాలి వాడినా? తమ్ముడిని చంపాడు, నోటితో ఒప్పుకోలేదు. ఎరుకోలో శాపగ్రస్తమైన వాటిని దోచుకున్నాడు, నోటితో ఆకాను పొరపాటున ఒప్పుకోలేదు. వాళ్ళు దేవుని ఉగ్రతకు గురైపోయారు. అంటాడు, ఒకవేళ తప్పు చేసి అపరాధ భావంతో తల ఉంచుకొని బ్రతుకుతూ ఉంటే ఒక్కసారి దేవుని వైపు తలెత్తటానికి ధైర్యం చాలక శంకర్ ఏం చేశాడో తెలుసా? దేవాలయంలో అడుగు పెట్టడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదయ్యా, నా ముఖాన్ని నీకు చూపించడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదయ్యా, నా నోరు తెరిచి ప్రార్థన చేయటానికి నా మనస్సాక్షి కూడా నేను అంగీకరించట్లేదయ్యా, దేవా పాపినైనా నన్ను కరుణించు అని
దేవుని సన్నిధిలో మోకరించిన సొంకరి తన పాప స్థితిని బట్టి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆ ఆర్తనా ధ్వని ఆకాశమందలి దేవుడు విన్నాడు. ఆ ఏడ్పు ఆకాశమందలి దేవుడు విన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, సొంకరి, నువ్వు దేవాలయానికి వచ్చేటప్పుడు పాపిగా వచ్చావు, పశ్చాత్తాపడ్డావు గనుక నిన్ను నీతిమంతుడిగా తీర్చి నీ ఇంటికి నేను పంపిస్తూ ఉన్నాను అంటాడు. అందరం ఘనంగా చప్పలు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నా వైపు చూడండి. ఈ రాత్రి నా దేవుడు నిన్ను వచ్చిన స్థితిలోనే ఇంటికి పంపించాలి అని నా దేవుడు అనుకోవట్లేదు. ఏమనుకుంటున్నాడు తెలుసా? తన సన్నిధికి వచ్చిన నిన్ను ఒక నీతిమంతురాలిగా తీర్చిదిద్ది, ఒక పవిత్రుడిగా తీర్చిదిద్ది, ఒక నిర్దోషిగా తీర్చిదిద్ది, నీ జీవితంలో ఒక రూపాంతరాన్ని కలుగు చేసి నీతిమంతుడిగా మార్చి మనలను పంపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. వచ్చేటప్పుడు తలదించుకొని వస్తే తిరిగి వెళ్ళేటప్పుడు ఆ సొంకరి యొక్క తలనెత్తి దేవుడు పంపించాడు. ఆయనకు మహిమ కలుగును గాక. మరలా చెప్తున్నాను ఈ మాట, నీ వచ్చిన స్థితిలో ఈ రాత్రి నిన్ను పంపించాలని నా దేవుడు కోరుకోవట్లేదు. ఏదో ఒక మార్పు నీ జీవితంలో కలుగు చేయాలనుకుంటున్నాడు. ఏదో ఒక నూతన క్రియ నీ జీవితంలో జరిగించాలని కోరుకుంటున్నాడు. ఏ పాపం ఇన్ని రోజులు బట్టి నీ నేలుబడి చేసిందో, ఏ బలహీనత నిన్ను కృంగదీసిందో, ఏ అపవిత్రత దేవుని ఎదుట ధైర్యంగా నువ్వు నిలవబడకుండా రోజు రోజుకు నిన్ను బలహీనపరిచిందో, ఈ రాత్రి దేవుని సన్నిధిలో దాన్ని ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడగలిగితే, ఒక భక్తుడు అంటాడు, ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు అని. చెప్పండి, మనం మెప్పు పొందుదామా, ముప్పు పొందుదామా? కొంచెం గట్టిగా. ఉప్పు కాదమ్మా. ఎవరది? మా తల్లి. రైట్. చెప్పండి, మెప్పు పొందుదామా, ముప్పు పొందుదామా? నా ప్రభు ఈ రాత్రి దైవ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డకు ఆయన మెప్పును కలుగు చేయునుగాక, ఘనతను కలుగు చేయునుగాక, మహిమను కలుగు చేయునుగాక. ఆయన మహిమ నీలో ప్రవేశించి నిన్ను పరిశుద్ధపరిచి ఒక పాపిని నా దేవుడు పవిత్రుడిగా మార్చునుగాక. రైట్. నంబర్ 1, నీ తల పైకెత్తబడాలన్నా, మహిమ కలిగిన రాజు నీ ఒంటిలో నీ ఇంటిలో ఆయన ప్రవేశించాలన్నా, పాపపు ఒప్పుకోలు నీ జీవితంలో జరగాలి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. చెప్దాం ఆమేన్. రైట్. రెండవదిగా, జీవితంలో నువ్వు ఓడిపోయిన తర్వాత, అవమానంతో తలదించుకున్న తర్వాత, ఈ అవమానాన్ని నేను భరించే కంటే నేను చచ్చిపోతే పోయిద్దిగా అని జీవితంలో ఎప్పుడు చావును కోరుకోకు. నా దేవుడు నిన్ను చావు కొరకు పుట్టించలా. నీ బ్రతుకు మీద దేవునికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. నీ కుటుంబం మీద దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. నీ భవిష్యత్తు మీద దేవునికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. గమనించండి, జీవితంలో ఒకవేళ అవమానం నీ బ్రతుకులో ఎదురైనా, నిందలు నీ బ్రతుకులో ఎదురైనా, తట్టుకోలేని శ్రమలు ఒకవేళ నీ బ్రతుకులో ఎదురైనా, ఈ పరిస్థితుల మధ్యలో పిరికిదానిలాగా, పిరికివాడిలాగా ఎప్పుడు చావాలి అనే ఆలోచన నీ మనసులోకి రానివ్వకు. అయ్యా, మరి ఆపత్కాలంలో తలదించుకున్నప్పుడు ఏం చేయాలి? బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట, ఆపత్కాలమున నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు అంటాడు. మరోసారి జ్ఞాపకం చేస్తాను, నాతో కలిసి ఈ మాట చెప్పండి. ఆపత్కాలమున నాకు మొరపెట్టు. ఆపత్కాలమున. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఏదైనా ఆపద అనుభవిస్తూ దేవుని సన్నిధికి వచ్చావా? ఆర్థికపరమైన ఆపద, అనారోగ్యపరమైన ఆపద, ఉద్యోగం స్థిరపడుతుంది అని అనుకునే లోపు, పిల్లలు ప్రయోజకులు అవుతారు అనుకునే లోపు, అట్టహాసపు పెను తుఫాను నీ ఉద్యోగ స్థలంలో బయలుదేరి నీ ఆశల సౌధం ఒకవేళ కుప్పలాగా కూలిపోయి, నేను అనుకుందేంటి, నా జీవితంలో జరిగేదేంటి, అయ్యో ఇప్పుడు కుటుంబాన్ని ఎట్లా నడిపించాలని బ్రతుకులో ఆపదలు ఎదురై ఆపత్కాలాన్ని ఒకవేళ అనుభవిస్తున్నావేమో. అయ్యా, ఈ ఆపత్కాలంలో నేనేం చేయాలి?
సింపుల్. దేవుడు ఏమంటాడో తెలుసా? ఆపత్కాలమున నాకు మొరపెట్టు. మొరపెట్టిన తర్వాత నీ మొర నేను ఆలకించి ఏం చేస్తానో తెలుసా? నిన్ను విడిపిస్తా. విడిపించిన తర్వాత ఏం చేస్తావో తెలుసా? నన్ను నీవు మహిమపరచడం ప్రారంభిస్తావు. చెప్దాం ఆమేన్. అయితే ఒక మాట చెప్తాను, నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి ఆపద నిన్ను నశింపచేయటానికి ఆపద రాలేదు, కానీ ఆ ఆపద ద్వారా దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇంకోసారి చెప్దాం గట్టిగా, నీ జీవితంలో ఏ ఆపద ఎదురైనా, ఏ కన్నీరు ఎదురైనా, ఏ శ్రమ ఎదురైనా, ఏ దుఃఖం నిన్ను పట్టి పీడిస్తున్నా ఆ ఆపద నిన్ను నాశనం చేయటానికి రాలేదు. ఆ ఆపద ఎందుకు వచ్చిందంటే ఆ ఆపద ద్వారా దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటూ ఉన్నాడు. అంటాడు యోసేపు, గమనించండి, ఫరోను నా మహిమ కొరకు నియమించాను అంటాడు. ఎర్ర సముద్రాన్ని నా మహిమ కొరకు నియమించాను అంటాడు. ఎర్ర సముద్రమే ఎదురు కాకపోతే దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చే భీకర కార్యం చేయటానికి అవకాశం ఎక్కడుండేది? ఎప్పుడైతే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయిందో అప్పుడు ప్రజలంతా ఏమన్నారు తెలుసా? యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడో, నీ ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడివని యావత్ ఇశ్రాయేలు ప్రజలు నాట్యమాడుతూ దేవుని స్తుతించారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు నీ బ్రతుకులో నువ్వు అనుభవిస్తున్న ప్రతి శ్రమ ఆయన మహిమ కొరకే దేవుడు అనుమతించాడు. చెప్పండి చెప్పండి, ఎవరి మహిమ కొరకు? కొంచెం గట్టిగా. నీకొచ్చిన రోగం చెప్పాలి. నీకొచ్చిన ఆర్థిక ఇబ్బంది, ఈరోజు నీ పరిస్థితి పిడికడి బియ్యం కోసం, గిద్దెడి బియ్యం కోసం ఈ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి అప్పడిగే పరిస్థితి కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. నీ చుట్టూతో ఉన్నవాళ్ళు, అయ్యో పాపం ఎంత పేదదో కదా, అరే వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు కానీ ఏంటి ఎంత పేద స్థితిలో ఉన్నారు, అయ్యో 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 అని కాస్త బాధను వ్యక్తం చేస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈరోజు గిద్దెడి బియ్యం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఓ 20 సంవత్సరాల తర్వాత అలాంటి గిద్దెడి బియ్యం లక్షల కొలది ప్రజలకు పంచేవాడిగా దేవుడు నేను మారుస్తాడు. అట్లా మార్చిన తర్వాత అప్పుడు ప్రజలు ఏమంటారో తెలుసా? అబ్బా, వీళ్ళ దేవుడు ఎంత భీకరుడురా, ఎంత పరాక్రమవంతుడురా, ఎంత శౌర్యకార్యాలు చేయగలిగిన వాడు కదరా. పెంట కుప్పల మీద నుండి ఈ కుటుంబాలను దేవుడు పైకెత్తాడు. నిజముగా వీరి దేవుడు మహిమ కలిగిన దేవుడు. ఆ సాక్ష్యం నిన్ను గూర్చి రాగల కాలంలో ప్రజలు మాట్లాడుకొందురు గాక. అయితే ఆ ప్రజలు ఆ మాట మాట్లాడుకోవాలంటే ఈ ఆపత్కాలంలో ఏం చేయాలి అంటాడు. ఆపత్కాలమున నాకు, బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు. సుమారుగా 70 సంవత్సరాల నుంచి యావత్ ఇశ్రాయేలు ప్రజలు బబులోను దాస్యత్వంలో ఉన్నారు. ప్రతిరోజు యెరూషలేము తోటి కిటికీలు తెరిచి దానియేలు 70 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రజలంతా వచ్చి అన్నారు, బాగా వినండి, ప్రజలంతా వచ్చి అన్నారు, దానియేలు పోయిన సంవత్సరం ప్రార్థన చేసావు, జవాబు రాలా, మరలా ఈ సంవత్సరం కూడా రోజుకొచ్చి మమ్మారు యెరూషలేము తోటి కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నావు, పోయిన సంవత్సరం రాని జవాబు ఈ సంవత్సరం వస్తుందా? దరిదాపుగా 10 సంవత్సరాలు అట్లా ప్రార్థన చేశాడు, జవాబు రాలా. దానియేలు ఎవరో తెలుసా? జవాబు రాలేదని కృంగిపోలేదు. దానియేలు ఎవరో తెలుసా? జవాబు వచ్చే వరకు దేవుని దగ్గర పోరాడుతూ ప్రార్థన చేసేవాడు. గట్టిగా ఆమెన్. 10 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, జవాబు రాలా. 20 రాలా, 30 రాలా, 40 రాలేదు, 50 రాలేదు, 60. ఇంకా విచిత్రం ఏంటంటే 70 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, జవాబు రాకపోయినా 70 సంవత్సరాల క్రితం మొట్టమొదటి రోజు ఏ పట్టుదలతో ప్రార్థన చేశాడో 70 సంవత్సరాల తర్వాత కూడా జవాబు రాని కాలములో కూడా అదే పట్టుదలతో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కొన్నిసార్లు నీవేమైపోతావంటే ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది అనుకోండి, వెంటనే నువ్వు అనే మాట ఏంటో తెలుసా? ప్రార్థనకు వెంటనే జవాబు వస్తే, దేవా నీకు స్తోత్రం, నీ అంత గొప్ప దేవుడు భూమి మీద గలడా?
నా దేవుడిగా నువ్వు దొరికినందుకు నీకు స్తోత్రం నాయన, నీకు వందనాలు ప్రభువా అని అంటాం. ఎంత ప్రార్థన చేసినా జవాబు రాలేదనుకోండి, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడంటావా? అరే రే, ప్రతి నెల అనవసరంగా దశంభాగం వేస్తున్నట్టున్నానే దేవునికి, ప్రతి ఆదివారం అనవసరంగా చర్చికి వెళ్తున్నట్లున్నానే. మన భక్తి జీవితం ఎలాంటిది అంటే, కొన్ని సందర్భాల్లో పాల పొంగు అంటారు కదా, పాల పొంగు, పాలు బాగా వేడిగా ఉన్నప్పుడు బుసబుసమని పైకి వస్తూ ఉంటాయి. ఆ బుసబుసమని పైకి వస్తూ ఉన్నటువంటి పాలల్లో చెప్పండి చెప్పండి నీళ్ళు అట్లా జల్లేమనుకోండి, సప్ అయిపోయింది. కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రాకపోతే నీ భక్తి జీవితం కూడా అలా ఉంటుంది. దానియేలు అలాంటి వాడు కాదు. 70 సంవత్సరాలు ప్రార్థనకు జవాబు రాకపోయినా 70 సంవత్సరాల పాటు ప్రార్థన చేశాడు. రైట్, 70 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇప్పుడు దానియేలు వయసు ఎంతో తెలుసండి? సుమారు 87 సంవత్సరాలు. ఎంతండి? ఈ 87 సంవత్సరాల నవయవనుడు 21 రోజు ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రార్థన? ఏ వయసులో? నవయవనుడా? ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది బ్యాచా? 87 అంటే వయసు ఎంత? 87 సంవత్సరాలు అంటే కురువృద్ధుడే కదా. జ్యోతి అన్న భాగ్యనం, 87 సంవత్సరాల కురువృద్ధుడు 21 రోజు ఉపవాసం ఉన్నాడు. మన బ్యాచ్ ఏంటో తెలుసా? మన శరీరానికి ఉపవాసం అస్సలు గిట్టదు. 87 సంవత్సరాల వయసులో 21 రోజు ఉపవాసం ఉన్నాడు. చాలా చర్చిలు చూడండి, ఆదివారం ప్రార్థన అంటే ఒక 100 మంది వచ్చారు అనుకోండి. ఆ ఆదివారం ప్రార్థనలో చర్చిలో భోజనాలు అనుకోండి, ఎంతమంది వస్తారో ఆదివారం? ఆ భోజనాల్లో మాంసం ముక్కలు వేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎంతమంది వస్తారు? చర్చి ఫుల్. బయట రోడ్డు మీద టెంటో, చర్చిలో మాంసంతో భోజనాలు అంటే సచ్చినోడు కూడా సమాధిలోంచి చర్చికి వచ్చేస్తాడు. భోజనాలు ప్రార్థన చూడండి, చర్చి ఫుల్ అయిపోద్ది. ఆదివారం 100 మంది వచ్చారు. సరే, ఆదివారం 100 మంది వచ్చారు కదా, శుక్రవారం ఆ చర్చిలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది అనుకోండి, ఎంతమంది వస్తారు? 10 మంది, అంతే కదా. దశంభాగం, 100లో దశంభాగం ఎంత? అయిలరా, 80 సంవత్సరాలు పైబడిన మోషే సినాయి పర్వతం మీద 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 87 సంవత్సరాలు దాటిన దానియేలు 21 రోజు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి, దేవా నా ప్రజలకు విమోచన కలగాలి, 70 సంవత్సరాల నుంచి వీళ్ళు బానిసలుగా ఉన్నారు, విమోచన కలగాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థన ఆకాశమందలి దేవుడు ఆలకించి మాదీయ పారసిక రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఆషరోషు మనస్సులో దేవుడు ప్రవేశించి ఆయన ఆషరోజుతో మాట్లాడాడు. నా ప్రజలైన ఇశ్రాయేలీలను తమ దేశానికి పంపించు, నా ప్రజలు స్వతంత్రులు కావాలి, ఈ దేశంలో బానిసలుగా ఉండకూడదని ఒక రాజుతో దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట, రాజు హృదయము యెహోవా చేతిలో నీటి కాలువ. అయిలారా, ఒకసారి వినండి. కొన్నిసార్లు నువ్వు పనిచేసే ఉద్యోగ స్థలంలో కష్టపడి పనిచేసేవాడికి పెద్ద గుర్తింపు ఉండదు. చెంచాగిరి చేస్తారు కదా, ఇక్కడ మాట అక్కడ చెప్పి, అక్కడ మాట ఇక్కడ చెప్పి, అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ, వాటితో పాపం గడిపే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తాయి. వీళ్ళని చూసిన తర్వాత, దేవా ఎంత కష్టపడి పనిచేస్తున్న నా బ్రతుకులో ఎందుకయ్యా ఇంత అన్యాయం, నేను ఎందుకు తలదించుకుంటున్నానయ్యా అన్నట్లుంటుంది. మీకు మాట చెప్పమంటారా? అట్లా నీ అధికారి చేత నువ్వు తిరస్కారం అనుభవిస్తున్నప్పుడు ఇంట్లో 1-2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అవకాశం ఉంటే వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, లేదా 1 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నీ మేనేజర్ హృదయాన్ని క్షణంలో నా దేవుడు మార్చడానికి శక్తి కలిగినటువంటి వాడు. రాజు హృదయము యెహోవా చేతిలో, గట్టిగా, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువ, ఆయన తన చిత్తవృత్తి చొప్పున తిప్పునుగాక. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టి ప్రార్థన చేస్తే నీ మొర దేవుడు ఆలకించి
మహిమ కలిగిన రాజుగా ఆయన ప్రవేశించి ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తల దేవుడు పైకెత్తటం ప్రారంభించునుగాక. చప్పట్లు కొడుతూ అందరం ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. మొదట పశ్చాత్తాపం, మన తలలు ఎత్తబడాలంటే రెండవదిగా ప్రార్థన, మూడవది అద్భుతమైన మాట. దేవుని మహిమను మన బ్రతుకులో మన కన్నులారా చూడాలి అంటే వినండి, ఇంటి లోపట పొందుకున్న అపజయాన్ని బట్టి తలదించుకున్నాం. తలదించుకున్న ఈ పరిస్థితిలో సహజంగా మనుషులకు ఉండే గుణం ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపాలు మోపుకుంటా, ఈ నష్టం నీ వల్లే కలిగింది, ఈ నష్టం నీ వల్లే కలిగింది, ఈ నష్టం నీ వల్లే కలిగింది అని ఒకరినొకరు నిందించుకోకుండా ఆ శ్రమల మధ్యలో కూడా, నిందల మధ్యలో కూడా నాలుకతో ఆశీర్వాదపు వచనాన్ని ఉచ్చాటన చేయండి. ఆ ఆశీర్వాదపు నోటి మాట దేవుడు ఆలకించి ఆయన మహిమను మన బ్రతుకులో ప్రత్యక్షపరచునుగాక. నేను ఎరిగిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాకు మంచి స్నేహితుడు. ఆయన బిజినెస్ చేస్తాడు. బిజినెస్ బాగా జరిగింది అనుకోండి, వినండి, ఆయన కంపెనీ బాగా నడిచింది, బిజినెస్ బాగా జరిగింది అనుకోండి, ఏమంటాడో తెలుసా? అన్న బిజినెస్ ఎంత బాగా ఎందుకు జరిగిందో తెలుసా? నా ప్రార్థన అన్న అంటాడు. ఎప్పుడైనా బిజినెస్ బాగా జరగలేదు అనుకోండి, వెంటనే ఏమంటాడో తెలుసా? భార్య వైపు చూపించి, ఈ సన్నాసిది ప్రార్థన చేస్తే కదన్నా, ఇది ప్రార్థన చేయకపోబట్టే నేను ఓడిపోయాను అన్న అంటాడు. గెలిచినప్పుడేమో జబ్బలు దరుచుకుంటాడు, నా ప్రార్థన అంటాడు. ఓడిపోయినప్పుడు మాత్రం ఇది ప్రార్థన చేసి వస్తే కదా అంటాడు. బిడ్డలారా, ఓడిపోయినప్పుడు పరస్పరం నిందించుకోవద్దు. ఓడిపోయినప్పుడు ఏమన్నాలో తెలుసా? ఈరోజు ఓడిపోయినా రేపు దేవుడు గెలిపిస్తాడు. ఈరోజు అపజయం పాలైనా రేపు తప్పకుండా దేవుడు మన తలలు పైకెత్తుతాడని ఓటమిలో కూడా జయనాదను చేయగలిగితే, రాజులు చేయు జయధ్వనులు నీ నోట ఉంటే, ఓడిన చోటే, తల దించుకున్న చోటే నా దేవుడు నీ తల పైకెత్తునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆ రోజుల్లో దేవుని మహిమ ఎక్కడ ప్రత్యక్షమయ్యేదో చూడండి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లేవియాకాండం 9వ అధ్యాయం చక్కటి విలువైన మాట చూడండి. 23వ వచనం. మోషే అహరోనులు చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. చిన్న మరల చదువు గట్టిగా. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. అందరం చెప్దాం ఆమేన్. నాతో కలిసి చెప్పండి, యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. ఇంకోసారి యెహోవా మహిమ, ఇంకోసారి ప్రజలందరికీ కనబడెను. ఎందుకు? ఎందుకంటే అందుకే. ఎందుకు యెహోవా మహిమ ఎందుకు కనపడింది అంటే, ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళిన అహరోను మోషేలు బయటకు వచ్చిన తర్వాత 2 చేతులు చాపి ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తూ ఉన్నారు. ఏమని దీవిస్తున్నారు తెలుసా? సంఖ్యాకాండం, తమ్ముడు చదువు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23-26 వచనం వరకు. ఇశ్రాయేలీయులను ఎలాగూ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆగుదాం, ఆగు చిన్నోడా, నాతో నా వైపు చూడండి. నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఈ రోజు నుంచి ఏం చేస్తారంటే, పొద్దున్నే లేవటంతో అమ్మా పిల్లల దగ్గరికి తీసుకొని వాళ్ళ తలల మీద చేతులుంచి, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, యెహోవా నిన్ను కాపాడునుగాక, నాలుగుతో ఆశీర్వాదపు మాట మాట్లాడుతూ ఉండండి. దేవుని మహిమ యేసు నామములో పిల్లలు అనుభవించుదురుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఇప్పుడు రేపొద్దున ఎప్పుడో చెప్పటం కాదు. నా ప్రార్థన ఏంటంటే,
ఈ ఫంక్షన్ హాల్ అంతా దేవుని మహిమ కనపడును గాక. కనపడాలంటే ఏం చేద్దాం? ఒకళ్ళని ఆశీర్వదించుకుందాం. పక్కంటోళ్ళ వైపు చూడండి. అన్నయ్య, దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక అనండి. గట్టిగా చెప్పుకోండి, కొంచెం గట్టిగా. శ్రీకాంత్ వైపు చూడండి, చెప్పండి. మీ ఇద్దరికి ఆస్తులు కూడా ఏమి లేదుగా, మరి చెప్పుకోండి. రైట్ బిడ్డలారా, ఎప్పుడు నీ నోట ఆశీర్వాదపు వచనం ఉచ్చరిస్తూ వెళ్ళు. దేవుని కృప. చాలామంది తల్లిదండ్రులు మన మందిరంలో వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గరకు వస్తారు. ముందు అబ్బాయో అమ్మాయో పుట్టారు అనుకోండి, ఆ అబ్బాయి తల మీద చేయబెట్టి ఏమని ప్రార్థన చేస్తానో తెలుసా? మా విశ్వాసులకు తెలుసు. దేవా, ఈ బిడ్డ తండ్రి వంశంలో తల్లి వంశంలో ఎవ్వరూ దీవించబడనంతగా చిరకాలపు ఆశీర్వాదం ఈ బిడ్డ మీద కుమ్మరించబడును గాక. తండ్రి వంశంలో కానీ తల్లి వంశంలో కానీ ఎవ్వరూ దీవించబడనంతగా ఈ బిడ్డ దీవించబడును గాక అని ప్రార్థన చేస్తా. ఆ తర్వాత మరలా అబ్బాయో అమ్మాయో పుట్టారనుకోండి, తీసుకొచ్చారనుకోండి, అప్పుడు కూడా ఏ ప్రార్థనో తెలుసా? అయ్యా, ఎవరూ దీవించబడినంతగా ఈ దీవించబడాలని మొదటోడికి ప్రార్థన చేసే కదా, మరి రెండోడికి ఏ ప్రార్థన చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ మొదటోడికి అయిపోయిందిగా, రెండోడికి తగ్గించను. రెండోవాడు కాదు, ఒకవేళ తల్లిదండ్రులు 20 మంది పిల్లల కంటే, ఆమెన్, 20 మంది వచ్చినా ఏమని ప్రార్థన చేస్తాను? ఏ బిడ్డకైనా వీళ్ళ పితరుల వంశంలో, తల్లి వంశంలో, తండ్రి వంశంలో ఎవ్వరూ దీవించబడనంతగా ఈ ప్రజలు దీవించబడుదురుగాక. ఎందుకో తెలుసా? ఆశీర్వాదపు మాట పదే పదే నీ నోటను ఉచ్చరిస్తూ ఉంటే ఆ ఇంటిలోనికి దేవుని మహిమ దిగొస్తుంది. ఆ మహిమ ఏం చేస్తో తెలుసా? ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తల నా దేవుడు పైకెత్తటం ప్రారంభిస్తాడు, తన మహిమ ద్వారా. ఆమేన్. చెప్పాలి, తన మహిమ ద్వారా. ఎప్పుడు పిల్లలను కూడా, బిడ్డలారా, తప్పు చేస్తే బెత్తం విరిగేటాగా కొట్టండి, తప్పు లేదు. నోటితో మాత్రం శపించొద్దు. అమ్మా, ఏమైనా శపిస్తున్నావా? గమనించండి. తప్పు చేస్తే బెత్తంతో కూడా తప్పులేదు. బెత్తం వాడకపోతే వాడు దుర్బీజుడు అవుతాడు అని బైబిల్లో రాసి ఉంది. బెత్తంతో కొట్టు, కానీ శాపపు మాటలు మాత్రం పొర్రపాటున మాట్లాడుకో. కొన్నిసార్లు తల్లిదండ్రులు చూడండి, పిల్లల మీద కోపం వచ్చినప్పుడు, రేయ్ నాశనం అయిపోతావురా, మట్టి కొట్టుకొని పోతావురా, నీకు మొద్దన్నం కూడా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మొద్దన్నం కూడా చెప్పండి. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? రేయ్, ఈరోజు మమ్మల్ని ఎట్లా ఏడిపిస్తున్నావు చూడు, తల్లిగా నేను చెప్తున్నా ఈరోజు. ఏం చెప్తావు చెప్పమ్మా? ఏందో తల్లిగా చెప్తున్నాను చూడు, ఈరోజు మమ్మల్ని ఈరోజు ఇంత ఏడ్పించావు కాబట్టి రేపు నిన్ను ఏడ్పించే భార్య రాకపోతే నా పేరు వెంకాయమ్మ కాదు వంకాయమని పెట్టుకుంటానంటది. ఈ తల్లి ఆశీర్వాదపు నోటి వాక్కు వల్ల ఏడ్పించే కోడలే వస్తుంది. ఇప్పుడు ఏడ్పించే భార్య ఇడికి వచ్చింది అనుకోండి, మగోడికేం పెద్ద నష్టం లేదు. ఉదయం కొట్లాడుకుంటారు, సాయంత్రం మంచి అయిపోతారు. భార్యాభర్తలు ఉదయం కొట్లాడుకుంటే సాయంత్రానికి మంచి అయిపోతారు, లేకపోతే 2 రోజులు కాకపోతే 3 రోజుల తర్వాత మంచి అయిపోతారు. ఇప్పుడు ఏడ్పించే భార్య రాకపోతే నన్ను అడుగు అని అంది కదా. కొడుకు ఏడ్పించే భార్య వచ్చిందంటే అత్తకి ఎవరు వచ్చినట్టు చెప్పాలి. గమనించండి, ఒక్కసారి అత్త కోడల మధ్య ఏదైనా స్టార్ట్ అయిందంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అన్న ఆగిపోద్ది. అయ్యా, ఈ యుద్ధం ఆగిపోదుగా, ఈ యుద్ధం ఆగిపోదు. మొదటి ప్రపంచ యుద్ధం తమ్ముడు ఎన్ని సంవత్సరాలు నడిచింది? 4. అబ్బా, సోషల్ స్టడీస్లో మంచి పట్టున్న వాళ్ళు ఉన్నారు. 4 అమ్మా, ఇది గాలి లెక్క, కరెక్ట్ లెక్క. సరే 4. రెండో ప్రపంచ యుద్ధం తల్లి 8 రైట్ 5. మొదటి ప్రపంచ యుద్ధం 4 సంవత్సరాలతో అయిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం 5 సంవత్సరాలతో అయిపోయింది. ఈ ప్రపంచ యుద్ధం ఉంది కదా, ఏది? అత్తాకోడల ప్రపంచ యుద్ధం యేసు ప్రభు రాకడ వరకు
వీళ్ళు సావకుండా బతుకుంటే అప్పుడు అత్త వచ్చి అంటది, అయ్యగారు మా కోడలు మారేటట్టు గట్టిగా ప్రార్థన చేయి అయ్యగారు. అమ్మ ఇప్పుడు నేను ప్రార్థన చేసినా కూడా కాదమ్మా, ఎందుకు? నీ నోటి వాక్కు. ఏడ్పించే భార్య రాకపోతే నన్ను అడుగు అని అన్నావు కదా, నువ్వు ఆ మాట అన్నప్పుడే ఆకాశం నుంచి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు అన్నట్టే జరుగునుగాక అని దేవుడు అనేసాడమ్మా. బిడ్డలారా, చీకటిలో కూడా చీకటిని గూర్చిన మాటలు మాట్లాడకుండా వెలుగును గూర్చి ప్రవచించు, చీకటిని వెలుగుగా నా దేవుడు మార్చునుగాక. చూద్దాం ఆమేన్. కొంతమంది తల్లిదండ్రులు చూడండి, పిల్లల్ని పట్టుకొని పదే పదే గమనించండి, ఒరే గాడిద సరిపోలా, అడ్డగాడిద, ఇది సరిపోలా, నిలువు గాడిద. నువ్వు పదే పదే వాడిని గాడిద అన్న తర్వాత వాడి స్వభావాలు ఎట్లాంటి స్వభావాలు వస్తాయి? అక్క నీ నోటి వాక్కు దయ అక్క, అది అంతా నీ నోటి వాక్కు ఆశీర్వాదం. కొంతమంది చూడండి, కోడలను గురించి మాట్లాడేటప్పుడు అత్తలు వ్యంగ్యంగా మాట్లాడతారు. ఏమన్నా తెలుసా, అయ్యా ఇట్లా, అయ్యా ఏమంటా మహాతల్లి అడుగు పెట్టిందో ఆరిపోయిందయ్యా మా దీపం, అంతకు మునిపేదో ఎలిగినట్టు. వింటారా? ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటైర్లు, ఆయన పిల్లలుగా దేవుని సన్నిధిలో ఆయన ఎదుట మనం ఎలా బ్రతకాలో తెలుసా? ఎప్పుడు నీ నాలుకతో ఆశీర్వాదపు వాక్కును ఉచ్చరించు, ఆశీర్వాదపు వాక్కును ప్రవచించు. నా దేవుడు తన మహిమతో మన ఇంటిని నింపునుగాక. ఒకవేళ నేను ఇప్పుడు చెప్పిన మాటలో, అన్నయ్య నిజంగా ఒక వ్యక్తి పదే పదే శపిస్తే శాపం తగులుతుందా? చూడండి, బైబిల్లో భయాన్ని పుట్టించే ఒక మాట చెప్తాను, చూడండి. ఆ మాట చిన్న కీర్తనలు 109వ కీర్తన 109వ కీర్తన 17వ చరణం నుంచి నాతో కలిసి అందరూ 17వ చరణం నుంచి 19వ చరణం వరకు నేను చదువుచున్న. నాతో కలిసి చెప్పండి ఈ మాట. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకే వచ్చి ఉన్నది. ఇంకొకసారి, శపించుట వానికి ప్రీతి గనుక. ఏది ప్రీతి అంటే వాడికి? కొంతమందికి ఐస్ క్రీమ్ ప్రీతి, కొంతమందికి చికెన్ ఫ్రై ప్రీతి, ఇంకొంతమందికి కూరగాయల ప్రీతి, మరి కొంతమందికి రొయ్యల బిర్యానీ ప్రీతి. ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రీతి. వీడికేది ప్రీతి? వీడిదే బ్యాచ్ చూడండి. వీడి ప్రీతి ఏంటంటే శపించటమే వీడి ప్రీతి. అదే చదువు. శపించుట వానికి ప్రీతి గనుక. అందరూ నాతో కలిసి చెప్పండి. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకే వచ్చి ఉన్నది. దీన్ని కొంచెం మార్చి చెబుతాం. ఆశీర్వదించుట వానికి ప్రీతి గనుక చెప్పండి, అది వాని మీదకే వచ్చి ఉన్నది. రైట్. ఎప్పుడు ప్రొద్దున్నే లేవటంతో, అయ్యా ప్రొద్దున్నే లేవటంతో నేను అడుగుతాను, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ప్రొద్దున్నే లేవటంతో, ఇక్కడ పెండ్లైన వాళ్ళు చాలామంది ఉన్నారు, పొద్దున్నే లేవటంతో భార్యకి ప్రైజ్ లార్డ్ అమ్మా అని ఎంతమంది చెప్తారు? చేతులు ఎత్తండి. ప్రైజ్ ద లార్డ్ అని. ఓ భక్త మహాశయులారా, ఎంత అగాధంలో ఉన్నారా మీరు? ప్రొద్దున్నే లేవటంతో ప్రైజ్ ద లార్డ్ అని ఎంతమంది? బాబా నాయుడు చూడు, దీవెన యందు వానికి ఇష్టము లేదు గనుక తాను పైబట్ట వేసుకొనినట్లు. ఏం ధరించాడట? ఎట్లా ధరించాడట? పైబట్ట వేసుకొనినట్లు, పైబట్టను ధరించినట్లు శాపాన్ని వాడు ధరించాడు. ఎందుకు? వాడు పదే పదే శపించేవాడు. ఎక్కడికి వెళ్ళిపోయిందట? ఎట్లా వెళ్ళిపోయిందట? అమ్మ చెప్పాలి. గ్లాసు నీళ్లు తీసుకొని తాగుతూ ఉన్నాం అనుకోండి, నీళ్ళు ఎట్లా కడుపులోకి వెళ్తాయో పదే పదే శాప మాటలు మాట్లాడేవాడి కూడట శాపము వాడి కడుపులోకి వెళ్ళిపోద్దట. తర్వాత అయ్యయ్యో చూడండి ఎట్లా అంట, ఏట్లోకి వెళ్ళిపోయిందట.
అందుకనే అమ్మ ప్రొద్దున్నే లేవటంతో పిల్లల్ని చూసి పిల్లల్ని దగ్గరికి తీసుకొని నా కుమారుడా దేవుడు నేను దీవించుగాక, నా కుమారుడా దేవుడు నన్ను దీవించుగాక అని పదే పదే ఆశీర్వాదపు వచనాన్ని మన నోటితో ఉచ్చరించుదుగాక. నేను ఇందాక చెప్పే కదా, కొంతమంది తల్లిదండ్రులు నోరు తెరిస్తే అది ఒక శ్లోకం లాగా బిడ్డలను పట్టుకొని రేయ్ గాడిద, రేయ్ దున్నపోత, రేయ్ పంది, డాష్ 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 ఇంకా అలా చెప్పుకుంటూ పోతే తెల్లారినా కానీ ఇంకా ఎపిసోడ్ చాలా మిగిలిపోయి ఉంటుంది. అదే ఇంట్లో ఉన్న కుక్క పిల్లలను చూడండి ఎంత ముద్దుగా పిలుచుకుంటారో. కొడుకును పట్టుకొని రే గాడిద అన్నారు, రే పంది అన్నారు, రే దున్నపోత అన్నారు. ఒకరోజు ఒక తల్లి ఫోన్ చేసింది, అయ్యగారు మా సోనీకి ఆరోగ్యం బాగలేదు, గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు అంది. నాకు అర్థం కాక, అమ్మ నీ కూతుర్లు ఎక్కడున్నారు, లేరు కదమ్మా, సోనీ ఎక్కడుంది అని అన్న. అంటదా తల్లి, అయ్యగారు సోనీ అంటే ఎవరు అనుకున్నారు, కూతురు కాదు అయ్యగారు, మా కుక్క పిల్ల అయ్యగారు అంది. ఇక పాస్టర్లుగా మమ్మల్ని ఏం చేశారంటే కుక్క పిల్లలకు కూడా బిడ్డలారా ఎప్పుడు నీ నోటితో ఆశీర్వాదపు మాట మాట్లాడు. వాటమి పొందుకున్నప్పుడు ఒకళ్ళొకళ్ళు నిందించుకోవద్దు. నీ వలన ఇట్లా జరిగింది, నీ వలన ఇట్లా జరిగింది, నీ తప్పు నిర్ణయాల వల్ల ఇట్లా జరిగింది అని పరస్పరం ఒకళ్ళనొకళ్ళు నిందించుకోకుండా కూలిపోయినప్పుడు మాట్లాడాల్సిన మాట, నా శత్రువా నా మీద నువ్వు అతిశయపడవద్దు, నేను పడినా మరలా తిరిగి లెగుస్తాను, చీకటిలో ఉన్న యెహోవా నాకు వెలుగుగా ఉంటాడని నీ నోటితో ప్రవచనపు మాట మాట్లాడితే నీవన్నట్టే దేవుడు జరిగించునుగాక. ఆఖరి మాట 5 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనిడి. చూడండి ఈ మాట, పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనిడి, మహిమగలైన రాజు ప్రవేశించున్నట్లు. మహిమ కలిగిన రాజు నీ ఒంటిలో నీ ఇంటిలో ఆయన ప్రవేశించాలంటే మొట్టమొదట పశ్చాత్తాపం, రెండవదిగా ప్రార్థన, మూడవదిగా ఆశీర్వాదపు వచన ఉచ్చారణ, ఆఖరి మాట చుట్టూత ఎలాంటి పరిస్థితులున్నా దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచితే చాలు, ఆయన మీద నమ్మకం ఉంచితే చాలు. బైబిల్లో రాయబడిన మాట, నమ్మిన యొడల దేవుని మహిమను నువ్వు చూస్తావు. చూడండి ఆ మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనలు 3వ కీర్తన 1వ చరణం నుంచి 3వ చరణం వరకు ఒకసారి చదువుకుందాం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకు లేచువారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను అతిశయాస్పదముగాను. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందరం చప్పట్లు కొడుతూ హల్లెలూయా. దావీదు ఈ 3వ కీర్తన రాసిన సందర్భం ఉందో చూసారా? ఒక మనుషుని జీవితంలో, ఏ మనుషుని జీవితంలో కలగని శ్రమ, అవమానం దావీదు జీవితంలో జరిగింది. ఏంటా అవమానం అంటే, దావీదు బహుగా ప్రేమించిన ఒక కొడుకున్నాడు, అబ్షాలోం. బహు అందగాడు. దావీదుకు ఆ కొడుకంటే మహా ఇష్టం. కడుపును పుట్టిన కొడుకే సింహాసనం కొరకు దావీదుకు వ్యతిరేకంగా లేచి, ఆ సింహాసనాన్ని నేను స్వాధీనపరుచుకోవాలంటే నా తండ్రిని చంపితే చాలని చెప్పి కన్నా తండ్రిని చంపటానికి సైన్యంతో కూడి దావీదు మీదకి వస్తున్నాడు. ఫిలిష్తీయుల్ని గడగడలాడించిన దావీదు కొడుకును చంపాడు అనే చెడు ముద్ర తన మీద పడుతుందని, అక్కడుంటే కొడుకును చంపాల్సి వస్తుందేమోనని ఆ కొడుకున్న స్థలం నుంచి దూరంగా పారిపోతున్నాడు. పారిపోయేటప్పుడు బైబిల్లో రాయబడిన మాట, ముఖాన్ని కప్పుకొని నలుగురికి ముఖాన్ని చూపించలేక ఏడుస్తూ ఒలీవల కొండకెక్కుతున్నాడు. చివరికి కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా. బిడ్డలారా, ఒక తండ్రి మీద కొడుకు తిరుగుబాటు చేశాడు. ఆ మాట తండ్రికి ఎంత అవమానమో కదా.
సరే తిరుగుబాటు చేశాడు, చంపటానికి మారణాయుధాలు తీసుకొని తరుముతున్నాడు, ఈ తండ్రి తరమబడుతున్నాడు. ఆ మాట వినటానికి కానీ చూడటానికి కానీ గుండెలు పిండేటువంటి మాట. దావీదు ఇలా బాధను అనుభవిస్తూ పారిపోతూ ఉంటే అంటాడు, దేవా నన్ను బాధించే వాళ్ళు ఎక్కువైపోయారు, నా బాధలు రోజు రోజుకు విస్తరిస్తున్నాయి. నా చుట్టూతో ఉన్న ప్రజలు ఏమంటున్నారంటే యెహోవా వలన అతనికి రక్షణ ఏమియో, గట్టిగా మరలా ఆ మాట చదువు చిన్న. చూడండి దావీదుని గురించి ఏమంటున్నారు? అతడు పదే పదే దేవుడు అంటాడు కదా, నాకు దేవుడు తప్ప ఇంకొక దిక్కు లేడు అంటాడు కదా. అయితే మేమేం చెప్తున్నామంటే దేవుని వలన అతనికి రక్షణ దొరకదు అనుకుండా దాని ముందు ఇంకొక మాట అంటాడు. ఏమంటారు? ఏమయో దొరకదని వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. ఇన్ని మాటలు నా చెవులకు వినబడుతున్నా నేననే మాట ఏంటో తెలుసా? శత్రువులు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, యెహోవా నీవే నా కేడం, యెహోవా నీవే నా అతిశయాస్పదం, యెహోవా నీవే నా తలను పైకెత్తువాడవని నేను రూఢిగా నమ్ముతున్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దావీదు తన నమ్మకాన్ని కోల్పోలేదు. దేవుడు తప్పకుండా నా తల పైకెత్తుతాడు, నేను పోగొట్టుకున్న సింహాసనాన్ని మరలా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఏవేవి నాకు దూరం అయిపోయాయో, ఏవేవి నేను పోగొట్టుకున్నానో, ఏ పరువు, ఏ ప్రతిష్ట, ఏ మర్యాద, ఏ గౌరవం, ఏ ఘనత నా బ్రతుకులో నేను కోల్పోయి తల దించుకున్నాను, నేను సేవించే నా దేవుడు తల దించుకున్న చోటే నా తల దేవుడు పైకెత్తబోతున్నాడు. పోగొట్టుకున్న సింహాసనం మీదే మరలా దేవుడు కూర్చొండబెట్టబోతున్నాడని ఎంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా సింహగర్జన చేశాడు మహారాజైన దావీదు. చప్పలు కొడుతూ గట్టిగా స్తోత్రాలు చెప్దాం. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకవేళ మీరు కూడా ఇంట్లో భార్యాభర్తలు పొందుకున్న అవమానాన్ని బట్టి కుమిలి కుమిలి ఏడుస్తూ అయ్యో ఇట్లా అయిపోయిందని ఒకవేళ కుమిలి ఏడుస్తూ ఉంటే దావీదు ఏడ్చుండొచ్చు, కానీ ఆ ఏడ్పుకు ముంచి ఏమని మాట్లాడుతున్నాడంటే నా కేడము నీవే, నా అతిశయాస్పదము నీవే. ఏమంటాడు ఆ తర్వాత? నా తలను దావీదుకి సింహాసనం దొరకదనుకున్నాడు. ఏ సింహాసనాన్ని పోగొట్టుకున్నాడో తిరిగి మరలా అదే సింహాసనాన్ని దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. ఇచ్చేటప్పుడు ఏమంటాడో తెలుసా? నీ సింహాసనం తరతరములు ఉండునుగాక. భూమి ఆకాశాలు నిలిచి ఉన్నంత కాలం నీ సింహాసనం నిలిచి ఉంటుంది. ఏది పోగొట్టుకున్నాడో దేవుడు తిరిగి దాన్ని అనుగ్రహించాడు. కారణం ఏంటంటే నమ్మిక ద్వారా. చెప్పండి, దేని ద్వారా? చెప్పాలి దేని ద్వారా? ఇంకొక అద్భుతమైన మాట చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. చూడండి, తన కొడుకు చనిపోయాడు అన్న మరణ వార్త యాకోబు విన్నాడు. ఏ కొడుకు మరణ వార్త? యోసేపు చనిపోయాడు అన్న మరణ వార్త విన్నాడు. గుండెలు అవిసేలాగా దేవుని దగ్గర ఏడ్చాడు. నేను వినకూడని శబ్దం నా చెవులతో విన్నానే, అయ్యో నా కొడుకును దుష్టమృగాలు చీల్చేయ వార్తను గూర్చి విని గుండెలు అవిసేలాగా ఏడ్చాడు. ఈ వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, మీ కడుపును పుట్టిందని ఏ కూతురును గూర్చి అంగలార్చావో అదే కూతురును చూసి, దేవా నా బిడ్డలేనా ఈ మంచి స్థితిలో ఉంది, నా కొడుకులేనా ఈ మంచి స్థితిలో ఉంది, నా ఆర్థిక పరిస్థితులైనా ఈ స్థితిలో ఉందని నీ స్థితిని చూసి నీవు మురిసిపోయే దినాలు నిశ్చయంగా నా దేవుడు అనుగ్రహించునుగాక. అలా అనుగ్రహించాలంటే అంటాడు కదా, నాతో కలిసి మూలవాక్యం చెప్పండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, పురాతనమైన తలుపులారా. చెప్పండి. ఇక్కడ రాయబడిన నా హృదయాన్ని గెలుచుకున్న మరో మాట ఏంటో తెలుసా? నాతో కలిసి చెప్పండి. పురాతనమైన తలుపులారా మిమ్మును మీరే లేవనెత్తుకొనుడి. ఎవరు నిన్ను లేవనెత్తాలంట? తమ్ముళ్ళారా నా వైపు చూడండి. ఎవరో రావాలి నన్ను లేవనెత్తాలి, ఎవరో చేయూతివ్వాలి, నన్ను పైకి తీసుకురావాలి. ఎవరి కొరకు ఎదురు చూపులు చూడకో. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో పాపంలో ఎంత పతనమైపోయి ఈరోజు ఈ స్థలానికి వచ్చినా బలమంతటిని కూడగట్టుకొని
లేచి నిలవబడటానికి నువ్వు ప్రయత్నించు. ఆ ప్రయత్నమే నువ్వు చేయగలిగితే ఈ ఫంక్షన్ హాల్కి వచ్చిన ప్రతి బిడ్డకు దేవుడు తన దయాహస్తాన్ని చాపబోతున్నాడు. పడిపోయిన ప్రతి వ్యక్తిని నా దేవుడు లేవనెత్తునుగాక అంటాడు. మిమ్మును మీరే చెప్పాలి మిమ్మును మీరే. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, 38 సంవత్సరాల నుంచి ఎవరైనా వస్తారు నన్ను దించుతారు. చెప్పండి వస్తారు. యేసయ్యను చూసి యేసయ్య తనను దించుతాడేమో, తనను పైకి లేపుతాడేమో అని అనుకున్నాడు. యేసయ్య ఎంత తమాషా మనిషో తెలుసా? ఆయన అంటాడు, నీవు లేచి, అయ్యా నేను లేవలేను, నన్ను లేపో. నిన్ను నీవే లేవనెత్తుకో. ఎవరో వస్తారు, ఎవరో సహాయం చేస్తారు, ఎవరో చేయూతనిచ్చి నిన్ను పైకి తీసుకొస్తారని ఎవరి కొరకు నువ్వు ఎదురు చూడకో. పవిత్రంగా బ్రతకటానికి బలమంతటిని కూడగట్టుకొని ఈ వాక్యం వింటుండగా నువ్వు పైకి లేవటానికి ప్రయత్నం చేయి. భక్తి కలిగిన దానిగా మార్చబట్టానికి బలమంతా కూడగట్టుకొని పైకి లేవనెత్తబట్టానికి ప్రయత్నం చేయి అంటాడు దేవుడు. నిన్ను నీవు లేవనెత్తుకొని నీవు లేచి నీ పరుపునెత్తుకొని పరిగెత్తు అన్నాడు. ఆ మాట అన్నాడో లేదో యేసయ్య మాట నమ్మాడు. బలమంతటిని కూడగట్టుకున్నాడు, పైకి లేచాడు. లేచేనే అని అనుకున్నాడు, పరుపు కూడా మీద పెట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత స్టార్ట్ చేశాడండి, బోల్ట్ హుసేన్ పరిగెత్తినట్టుగా పరిగెత్తుతున్నాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ కూడిక దేవుడు ఏర్పాటు చేసింది నిన్ను నువ్వు బలపరుచుకొని మరలా తిరిగి పైకి లెగుస్తావనే ఆశతో దేవుడు ఈ కూడిక ఏర్పాటు చేశాడు. బలమంతటిని కూడగట్టుకో. నేను లేవలేను ప్రభా, ఎవరో సేవకులు రావాలి, ఎవరో వచ్చి నన్ను బలపరచాలని ఎవ్వరి కోసమో నువ్వు ఎదురు చూడకుండా బలమంతటిని కూడగట్టుకొని, ప్రభా నీ కొరకు నిలవబడతానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా. గతంలో జరిగింది ఏదో జరిగింది, తప్పుటడుగులేవో కొన్ని వేశాను, ఇక మీదట ఆ రీతిగా కాదయ్యా, ఈ రాత్రి నుండి ఓ రోషం కలిగిన క్రైస్తవుడిగా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నేను బలం కూడగట్టుకొని లేస్తానయ్యా అని ఒక్కడుగు నువ్వు ముందుకు వేస్తే నీ కొరకు 1000 అడుగులు దాటుకుంటూ నీ దగ్గరకు వచ్చే దేవుడు ఆయన. తన చేతిని చాపి నిన్ను పైకెత్తేటువంటి దేవుడు ఆయన. లేచి నిలబడదాం.